Hi everyone, welcome to G Accounting School, Excel లో సెకండ్ లెసన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం లాస్ట్ టైం అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే హోమ్ పేజ్లో ఏమైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అన్నిటిని ఎలా వాడుకోవాలనేది నేర్చుకున్నాం. ఎక్సెప్ట్ సార్టింగ్ అండ్ ఫైండింగ్, ఈ రెండు కూడా మనకి పెండింగ్ ఉన్నాయి. కమింగ్ క్లాసెస్లో ఇవి కవర్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్, అందుకే నేను పెండింగ్ పెట్టాను. సో ఇప్పుడు సెకండ్ వన్ ఇన్సెట్. సో ఇన్సర్ట్ అనగానే పివట్ టేబుల్ ఈ రెండు కూడా కమింగ్ చెప్తాను. నేను యాక్చువల్గా ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటిని కవర్ చేద్దాం. సో ఇన్సర్ట్ పిక్చర్. సో మీరు ఏదైనా పిక్చర్ని మీ కంప్యూటర్లోంచి ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఏదైనా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిక్ కానీ లేకపోతే ఇంకేమైనా పిక్ కానీ మీరు ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఈ పిక్ నచ్చింది. ఓకే, ఇన్సర్ట్ అని కొడితే నాకు పిక్ ఇలా ఇన్సర్ట్ అయిందనమాట. ఓకే, ఇదొక వే ఆఫ్ థింగ్. దీన్ని ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. బ్రైట్నెస్ ఇక్కడ 40 పెంచుకున్నాను, లేదు తగ్గించుకోవచ్చు. బ్రైట్నెస్ తగ్గించుకున్నాను, లేదు ఇలాగ ఉంచుకోవచ్చు. సో ఇది బ్రైట్నెస్ని ఈ పిక్కి సంబంధించి. అదేవిధంగా కాంట్రాస్ట్ అనేది కూడా సేమ్, పెంచుకోవడం తగ్గించుకోవడం. మీకు పిక్చర్ని ఎలా కావాలితే రీకలర్ చేసుకోవచ్చు. రీకలర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నాకు ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. అలానే కంప్రెస్ పిక్చర్. సో పిక్చర్ని నేను కంప్రెస్ చేయాలనుకుంటున్నాను, అంటే బాగా చిన్నగా చేయాలనుకుంటున్నాను. దానికి మీరు కంప్రెస్ పిక్చర్ అనే ఆప్షన్ కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. సో రీసెట్ పిక్చర్. సో రీసెట్ పిక్చర్లో ఏంటంటే మీరు పిక్చర్ని మూవ్ చేయొచ్చు అనమాట, లెఫ్ట్ కానీ రైట్ కానీ. అదేవిధంగా చేంజ్ పిక్చర్, మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి పిక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. దాని షేప్, పిక్చర్ షేప్ మీకు ఎలా ఉండాలి. ఓకే, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్. నాకు ఈ షేప్ నచ్చింది. ఓకే, దెన్ పిక్చర్ మీకు ఇంకా షేప్స్ కావాలి. పిక్చర్ రౌండ్ కానీ లేదు సమ్ ఇలా బ్రాకెట్స్ కానీ ఇలా ఏదైనా ఒక షేప్ కావాలనుకున్నప్పుడు మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ షేప్లో మీకు పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు పిక్చర్ బార్డర్, నాకు పిక్చర్కి ఒక బార్డర్ కావాలి, నేను ఒక బ్లూ కలర్ బార్డర్ లైన్ పెడదాం అనుకుంటున్నాను. సో యూ కెన్ గో ఫర్ బార్డర్ లైన్. ఇలా బార్డర్ లైన్ మీకు చుట్టూ వస్తుంది అనమాట. పిక్చర్ ఎఫెక్ట్, మీకు ఏ విధమైన పిక్చర్ ఎఫెక్ట్ కావాలి. మాకు రిఫ్లెక్షన్ కావాలనుకుంటే ఇలా రిఫ్లెక్షన్ 3Dలో కావాలి, 3Dలో. సో మీరు ఇలా 3Dలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. 3Dలో కూడా ఈ కైండ్ ఆఫ్ వేలో మీరు పిక్చర్ని డిజైన్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీకు వర్డ్లో కూడా ఈ టాపిక్ కవర్ అయిపోతుంది. ఓకే, సో మీరు Ctrl+Z కొడితే మీకు సేమ్ ఎర్లియర్ వన్ వస్తుంది. సో నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్. ఆల్రెడీ మనం ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి పిక్చర్ ఆల్రెడీ ఇప్పుడే చేంజ్ చేసాము, పిక్చర్ బార్డర్ కానీ. తర్వాత పిక్చర్ మనకి సెలెక్ట్ పాన్ అనేది ఏంటి అంటే ఆ పిక్చర్కి సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ 1-2 పిక్చర్స్ అలా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనకి దీని ఉపయోగం అవసరం లేదు. సో అలైన్మెంట్. సో మనకి ఏదైనా అంటే ఇప్పుడు గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, స్నాప్ టు గ్రిడ్ లైన్స్ అంటే మీకు గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వ్యూ గ్రిడ్ లైన్స్ అన్నీ, మీకు గ్రిడ్ లైన్స్ అవసరం లేదనుకుంటే మీరు తీసేయచ్చు. మీకు గ్రిడ్ లైన్స్ అవసరం అనుకుంటే వ్యూ గ్రిడ్ లైన్స్ అని పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ నేను డేటాని టైప్ చేయాలి. ఓకే, పిక్చర్ బ్యాక్ ఉంది. సో నాకు పిక్చర్ బ్యాక్ యాక్చువల్గా పిక్చర్ వెనక్కి వెళ్ళాలి. పిక్చర్ పైన నాకు డేటా రావాలనుకున్నప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే వన్ మినిట్, నేను ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను.
యాక్చువల్గా పిక్చర్ ఫ్రంట్ బ్యాక్ అని ఉంటుంది. పిక్చర్ని బ్యాక్ పంపించవచ్చు, అది హైలైట్ అవ్వట్లేదు. ఈ ఆప్షన్ మీకు మీ దాంట్లో రావచ్చు. సో యూ ట్రై ఇట్. సో ఇన్సర్ట్లో ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్ అనేది ఏంటంటే ఏదైనా మనం ఒక ఆర్ట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ సపోజ్ నాకు ఒక ఏదో ఒక బర్డ్ కావాలి. ఓకే, బర్డ్. ఓకే, గో అని కొడితే నాకు ఆన్లైన్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సో లెటర్స్ నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశాను. సో నాకు ఈ బర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోద్ది అనమాట. సో మీరు ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తూ ఏదైనా పిక్ని కావాలనుకుంటే మీరు ఈజీగా బ్రౌజ్ చేసి తీసుకోవచ్చు అనమాట. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఆ పిక్చర్ని మీరు తీసుకోవచ్చు. సో దీనివల్ల మీకు యూసేజ్ ఏంటంటే మీ కంప్యూటర్లో లేని పిక్స్ అన్నీ కూడా మీరు బయట నుంచి ఆన్లైన్ సోర్స్ నుంచి కలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎక్కువ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ దట్ వన్. ఓకే, దీన్ని నేను ఎక్కువ ఎడిట్ చేయట్లేదు. ఐ గో ఫర్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్సర్ట్లో యూ కెన్ గో ఫర్ షేప్. ఏదైనా నాకు ఒక షేప్ కావాలి, సో నాకు ఈ షేప్ కావాలి, నేను ఇక్కడికి తీసుకొచ్చి నేను ఇలా డ్రా చేస్తే నాకు ఆ షేప్ వస్తుంది అనమాట. ఈ షేప్లో నేను ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయొచ్చు అనుకుంటే డేటాను కూడా నేను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో లెటర్స్ సే రమేష్, రవి, రాజు, ఇలా నేను డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో నాకు ఈ షేప్ అనేది నాకు నచ్చినట్టుగా ఇక్కడ వర్డ్ ఆర్ట్ కానీ ఏదైనా కానీ నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని నేను ఇచ్చుకోవచ్చు అనమాట, నాకు నచ్చిన విధంగా. ఓకే, ఇది ఈ ఈ షేప్ పరంగా తీసుకునేది. నెక్స్ట్ వచ్చి ఇన్సర్ట్లో స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదైనా బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం చెప్పినప్పుడు స్మార్ట్ ఆర్ట్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ సైకిల్ తీసుకున్నాను. సో సైకిల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు హ్యూమన్ లైఫ్ గురించి మనం మాట్లాడితే బేబీ. సో ఫస్ట్ ఒక బేబీ అవుతారు, ఆ బేబీ నుంచి నెక్స్ట్ కిడ్ అవుతారు, ఆ కిడ్ నుంచి అడల్ట్ అవుతారు, లేదు అడోలసెంట్ అంటాం కదా, పోనీ అడల్ట్ అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎల్డర్, కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, తర్వాత ఓల్డర్. మేబీ నేను జస్ట్ కొన్ని పాయింట్స్ని చేస్తున్నాను. సో ఒక మనిషి లైఫ్ బేబీ, కిడ్, అడల్ట్, ఇలా మీరు ఒక షేప్ రూపంలో చెప్పాలనుకున్నప్పుడు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇన్సర్ట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే స్మార్ట్ ఆర్ట్, షేప్, ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు కాలమ్స్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక డేటా కావాలి. సో నేను ఆల్రెడీ ఒక డేటాని ఇన్సర్ట్ చేశాను. మంత్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఒక మంత్ జనవరి 21, ఫిబ్రవరి 21లో వచ్చిన సేల్స్ ఇంత, అందులో ఎక్స్పెండిచర్ ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత. ఓకే, సో నాకు ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక గ్రాఫ్ తీసుకోవాలనుకుంటే నేను వీటిని సెలెక్ట్ చేసి, ఓకే నేను మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఒక గ్రాఫ్ని లైక్ నేను ఏదో ఒక మీకు నచ్చిన గ్రాఫ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా మీరు, సో గ్రాఫ్ అనేది ఈ కైండ్ ఆఫ్ వేలో ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది సేల్స్, మొత్తం సేల్స్ ఇలా అయిందనమాట. ఎక్స్పెన్సెస్, సో ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇలా అయినాయి. గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్ మోడల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఎలా కావాలితే అలా మీరు గ్రాఫ్ మోడల్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్రాఫ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంకా వేరే మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సింది కానీ బార్ టైటిల్ మోడల్ కానీ ఎక్కడికక్కడ అమౌంట్ కనిపించడం కానీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్లు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వీటి గురించి చాలా బాగా తెలుస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇన్సర్ట్ గ్రాఫ్లో నేను దీన్ని తీసేస్తున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇన్సెట్ గ్రాఫ్లో. ఇప్పుడు లెటర్స్ ఇది చూడండి, స్కాటర్స్ అని ఉంది. సో నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ మోడల్ ఎలా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మీరు మోడల్ని కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలితే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఎలా వచ్చింది మనకి, ఎలా టర్న్ ఓవర్స్ కానీ లేకపోతే సేల్స్ కానీ లేకపోతే ఎక్స్పెండిచర్ కానీ పాయింట్స్ వేలో మనకి ఎలా ప్రజెంట్ చేయాలి, మన ప్రాజెక్ట్ వర్క్ని బట్టి కానీ మనం కంపెనీకి చూపించే విధానం కానీ మనకి డిఫరెంట్గా దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి
అదర్ చార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ కూడా మీరు ఇది చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సేల్స్ అనేది, ప్రాఫిట్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో కూడా మనకి ఇవి ఉన్నాయన్నమాట. ఎలా అనేది మీకు మెల్లమెల్లగా వీటిని చేస్తున్న ప్రాసెస్లో మీకు వీటి గురించి అర్థమవుతుంది. నేను జస్ట్ బ్రీఫ్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ డెప్త్ మనకి వేరేగా మనం డిస్కస్ చేయాలి వీటిని. సో నెక్స్ట్ వచ్చి ఇన్సర్ట్లో యూ కెన్ గో ఫర్ టెక్స్ట్ బాక్స్. యాక్చువల్లీ హైపర్ లింక్ అనే దాని గురించి నేను చెప్తాను. హైపర్ లింక్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ 1,20,000ని నేను వేరే దానికి లింక్ చేయాలనుకున్నాను. సో లెటర్స్ నేను హైపర్ లింక్ అనగానే ఇక్కడ నాకు ఒక డేటా ఎగ్జిస్టింగ్ ఫైల్లోనే నేను అనుకున్నాను అనుకోండి. ఎగ్జిస్టింగ్ ఫైల్లో నాకు హైపర్ లింక్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు ఓకే అనే దాంట్లో ఇప్పుడు నాది డెస్క్టాప్ మీద ఫైల్ ఉంది. సో డైలీ ఎక్స్పెన్సెస్ అనేది నా ఫైల్ నేమ్, డైలీ ఎక్స్పెన్సెస్. ఓకే, నేను ఓకే కొట్టాను. సో ఇది హైపర్ లింక్ అయ్యిందనమాట. హైపర్ లింక్ అనగానే నేను దానికే లింక్ ఇచ్చాను. ఇప్పుడు ఇదే దీన్ని నేను వేరే విధంగా కూడా లింక్ ఇవ్వచ్చు. 1 minute ఐ కెన్ షో యూ. సో హైపర్ లింక్ అనగానే హైపర్ లింక్ ఓకే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓకే కరెంట్ ఫోల్డర్ డైలీ ఎక్స్పెండిచర్, దాంట్లో నేను ఇంకొక ఫోల్డర్లో DGHAF లేదు బిజినెస్ PTC అనే దానికి ఇంకో ఫైల్కి లింక్ ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ఏదైతే BTC అని ఇచ్చానో దీనికి లింక్ అయిపోతుంది అనమాట. అంటే మనం చాలా ఈజీగా ఒక ఫైల్ని ఇంకొక ఫైల్తో మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఇది మనకి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ we can go for another way. సో మనకి హైపర్ లింక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది. సో ఇన్సర్ట్ టెక్స్ట్ అంటే మీరు ప్రత్యేకంగా దీని మొత్తం మీద మీరు టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. లైక్ ఎలా తీసుకొని గ్రాఫ్ డేటా ఎనాలిసిస్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఓకే, సో నేను ఇలా కూడా నేను కంప్లీట్గా దానికి సంబంధం లేకుండా నేను మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు సెల్స్తో సంబంధం లేదు. ఇది ఒక టెక్స్ట్ బాక్స్, అంటే మనకి సెల్స్తో సంబంధం లేకుండా విడిగా ఉండే ఒక టెక్స్ట్ బాక్స్ అనమాట. సో దీన్ని కూడా మనం డిఫరెంట్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఓకే, ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్సర్ట్లో మనకి ఇన్సర్ట్ బాక్స్ అయిపోయింది. హెడర్ పుటర్ అనేది ఏంటంటే ఒక పేజ్కి స్టార్టింగ్లో ఏమి ఉండాలి, మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ఇది ఎలా రావాలి. సో కంపెనీ డేటా, నేను కంపెనీ డేటా అని ఇస్తున్నాను. ఓకే, హెడర్లో. అదేవిధంగా ఫుటర్ అనేది మనకి షీట్ మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేస్తే మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం షీట్ ఫుటర్లో ఇక్కడ ఫుటర్ ఉంది. ఫుటర్లో మీరు మళ్ళీ మ్యాగ్జిమైజ్ చేస్తే ఇక్కడ మ్యాగ్జిమైజ్. సో ఫుటర్లో మీరు ఇక్కడ మీ డేటాని కంపెనీ డేటా లేదు డేట్ లేదు పేజ్ నెంబర్ 1 ఇలా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మీకు ఏమవుతుందంటే మీ యొక్క వర్క్ అనేది బాగా ఈజీ అయిపోతుంది. ఓకే, మీరు చాలా ఈజీగా మీ వర్క్ని చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వ్యూస్ గురించి లాస్ట్ టైం కూడా మనం ప్రింట్ ఎలా వస్తుందో ప్రివ్యూ చూడొచ్చు. ఇది పేజ్ లేఅవుట్, కంప్లీట్గా ఒక పేజ్ ఎలా ప్రింట్ వస్తుంది. ఇది కంప్లీట్గా మన జనరల్ వ్యూ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం హెడర్. అదేవిధంగా వర్డ్ ఆర్ట్ అనేది ఆల్రెడీ మీకు వర్డ్ గురించి ఐడియా ఉంది కాబట్టి వర్డ్ ఆర్ట్ మీకు ఏదైనా ఒక టెక్స్ట్ షేప్తో కావాలనుకుంటే వర్డ్ ఆర్ట్ వస్తుంది. సిగ్నేచర్ అంటే మీ సిగ్నేచర్ని కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్సర్ట్ ఏ సిగ్నేచర్, ఒక కైండ్ ఆఫ్ సిగ్నేచర్లో మీ నేమ్తో హూ ఈజ్ లైక్ CEO కానీ మేనేజర్ కానీ లేదా మీరు ఒక అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అయితే అలా. సో యూ కెన్ ఇన్సర్ట్ సమ్ ఆబ్జెక్ట్స్. ఓకే,
ఆల్రెడీ ఎంబెడెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని కూడా, మీకు సింబల్ కావాలి సింబల్ని కూడా, నాకు రైట్ మార్క్ కావాలి, ఇన్సర్ట్ రైట్ మార్క్ అనగానే నాకు రైట్ మార్క్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా 2 రైట్ మార్క్స్ వచ్చాయి. అలా మీకు సింబల్ కావాలన్నప్పుడు సింబల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్రీఫ్ అబౌట్ దిస్ వన్. సో మనం స్టార్టింగ్లో వదిలేసిన ఈ రెండింటి గురించి చూద్దాం. సో టేబుల్ అనగానే మనం టేబుల్ ఒక డేటాను సెలెక్ట్ చేసి టేబుల్ అనగానే, ఇప్పుడు ఇది నాకు డేటా జస్ట్ సెలెక్ట్ అయింది. ఓకే, నేను దీన్ని తీసేస్తున్నాను, ఇది అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఇన్సర్ట్ టేబుల్. ఓకే, మనకి టేబుల్ ఇన్సర్ట్ అనగానే ఇది హైలైట్ అవుతుంది అనమాట. ఈ హైలైట్ అయిన దాంట్లో నాకు మళ్ళీ ఇక్కడ ఎఫ్ వరకు సెలెక్ట్ అయింది. నాకు ఎఫ్ అవసరం లేదు, నాకు ఈ వరకు అయితే సరిపోద్ది. ఓకే, ఈ వరకు నేను ఇచ్చాను. ఓకే ఓకే, ఇక్కడ వరకు టేబుల్ వచ్చింది అనమాట. సో ఇక్కడ టేబుల్ చూసారా, డిఫరెంట్ కలర్స్లో మీకు ఇంకా ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మీరు డిఫరెంట్ కలర్స్ వాటిని ఎంచుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టుగా టేబుల్ని మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా మనం మెయిల్ చేసినా, లేకపోతే సెండ్ చేసినా, లేదు ప్రింట్అవుట్ కలర్ ప్రింట్ తీసుకోవాల్సి వచ్చినా టేబుల్ చాలా ఎఫెక్టివ్గా, అందంగా, నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇన్సర్ట్ టేబుల్ అనే ఈ టేబుల్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ పివోట్ టేబుల్ అనే దాని గురించి నేను ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక డేటా ఉంచాను. ఇక్కడ చూడండి మీరు, డేట్ అనేది నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేట్స్లో ఒక 1920 డేటాని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేట్స్లో వాటి పర్టికులర్స్ అంటే ఏంటంటే, పర్టికులర్గా నేను ఒక లెడ్జర్ నేమ్ ఇచ్చేసాను డైరెక్ట్గా. ట్రావెల్ ఎక్స్పెండిచర్ అని, ఫ్యూయల్ అని, ఫెస్టివ్ ఎక్స్పెండిచర్ అని. అంటే ఒకే ఎక్స్పెండిచర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. దాని యొక్క మనం దేనికి ఖర్చు పెట్టామని దాన్ని బట్టి దాని లెడ్జర్ నేమ్ ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ నాకు చాలా ఫుడ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. నాకు ఫుడ్ ఎక్స్పెండిచర్ మొత్తం కన్సాలిడేషన్ ఎంత, వాటర్ ఎక్స్పెండిచర్ ఎంత, అన్నీ కూడా ఏదైనా సరే ఒక్కొక్క దానిలా కావాలి. లెటస్ సే మీరు ఇక్కడ చూడండి, ఎక్స్పెండిచర్ సమ్మరీ అన్నాను. ఈ సమ్మరీలో చూడండి మీకు కంప్లీట్గా మీకు భిక్ష ఎక్స్పెండిచర్ ఎంత, క్యాటరింగ్ ఛార్జెస్, కరెంట్ బిల్లు, ఇలా విడివిడిగా వచ్చాయి. అలా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను ఇక్కడ నుంచి కంప్లీట్గా మొత్తం డేటాని తీసుకొని, సో మొత్తం డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఓకే, డేటా మొత్తాన్ని ఇక్కడ వరకు 270 వరకు సెలెక్ట్ చేసి నేను ఇన్సర్ట్ పివోట్ టేబుల్. ఓకే, ఇక్కడ పివోట్ టేబుల్ ఇక్కడ అడుగుతుంది సెలెక్ట్ ఏ టేబుల్ ఆర్ రేంజ్. సో ఇక్కడ ఏ టేబుల్ రేంజ్ తీసుకుంటున్నారు, నేను ఇక్కడ టేబుల్ రేంజ్ చూసారా, A2 నుంచి. సో A2 నుంచి C272 వరకు. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ అంటే ఇదే వర్క్ బుక్లో కావాలా, లేదు ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, లేదు న్యూ వర్క్ షీట్. నేను న్యూ వర్క్ షీట్ అంటున్నాను. ఓకే కొట్టగానే ఇక్కడ చూడండి ఒక వర్క్ షీట్ వచ్చింది. ఇక్కడ వర్క్ షీట్ వచ్చింది. సో ఈ వర్క్ షీట్లో నేను ఏం తీసుకుంటున్నాను, పర్టికులర్ తీసుకుంటున్నాను. సో పర్టికులర్ అనగానే మనకి లెడ్జర్ నేమ్ అనుకోండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ CR1 అంటే క్రెడిట్ అంటే మనం ఎక్స్పెండిచర్ వర్డ్ ఆఫ్ టర్మినాలజీలో క్రెడిట్స్ అని నేను ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనం ఈ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఇది ఏంటి, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్. సో వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్లో ఇక్కడ కౌంట్ ఉంది. కౌంట్ అంటే ఎన్ని సార్లు వచ్చింది, దాని మీనింగ్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ 15 సార్లు వచ్చింది, ఫుడ్ ఎక్స్పెండిచర్ 32 టైమ్స్ వచ్చింది. నాకు అలా కాదు, సమ్ కావాలి. ఆ వాల్యూ మొత్తం సమ్ అంటే నాకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు, కంప్లీట్గా దీని మొత్తం ఎక్స్పెండిచర్ అనేది మొత్తం కూడా మనకి ఈజీగా 2,36,000. మనకి ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది ఎక్స్పెండిచర్లో, 2,36,000. సో ఈ విధంగా మనకి 2,36,000 కూడా సేమ్ అమౌంట్తో మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనం డేట్ని కూడా తీసుకోవచ్చు, ఏ డేట్లో, ఒక్కొక్క డేట్లో మనకి డెకరేటివ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడెప్పుడు వచ్చింది, ఓకే, దాని సమ్ ఎంత, ఇలా ప్రతిదీ కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. పివోట్ టేబుల్ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఎంత ఈజీ అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఫీచర్స్ ఉంటాయి. మీరు సమ్ తీసుకోవచ్చు, యావరేజ్ తీసుకోవచ్చు, మ్యాక్సిమం తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం తీసుకుంటే ఆ ఎంటైర్ టోటల్లో మ్యాక్సిమం ఎంత, ఇది అవసరం లేదు. సో ఏమేమి మ్యాక్సిమం, మనం లైసెన్స్ అండ్ రెన్యువల్కి మ్యాక్సిమం అమౌంట్ పే చేసాం అంటే ఒక ఎక్స్పెండిచర్లో ఏది ఎక్కువ ఒకేసారి పేమెంట్ చేసాం అనే దానికి మ్యాక్సిమం, లేదు దాంట్లో మినిమం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం.
ఇక్కడ చూడండి, మీరు మినిమం అనుకుంటే మినిమం, ఓకే. సో ఇది మినిమం టోటల్. అదేవిధంగా మీకు కౌంట్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసారు, దీనికి కౌంట్ ఎంత, ఓకే. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఓకే. అవన్నీ కూడా మనకి చాలా చాలా ఈజీగా, చాలా కన్వీనియంట్గా మనం వీటిని ఇప్పుడు యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, యావరేజ్గా ఒక దానికి ఎంతెంత యావరేజ్ అయింది, భిక్ష ఎక్స్పెండిచర్ 725 అయింది, క్యాటరింగ్ ఛార్జెస్ 1900 అయింది. ఇది ఒక యావరేజ్ వేలో మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్ థింగ్ అబౌట్ ఇన్సెట్. మనం కమింగ్ సెషన్స్లో రిమైనింగ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం ఇందులో అన్నీ కవర్ అయిపోయినట్టే. పివట్ టేబుల్ అయిపోయింది, టేబుల్ అయిపోయింది, పిక్చరైజేషన్ అయిపోయింది, క్లిప్ ఆర్ట్ అయిపోయింది, షేప్స్ అయిపోయింది, స్మార్ట్ ఆర్ట్ అయిపోయింది, కాలమ్స్, లైన్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అకౌంటింగ్ ఫీల్డ్లో కానీ అదర్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎక్సెల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా ఈ డేటాని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in next session.